భారతదేశంలో ఒక పవిత్రమైన కొండ ఉంది. ఆ కొండను ఒక్కసారి కళ్ళతో దర్శిస్తే చాలు. పురాణాలు చెబుతున్నాయి, పునర్జన్మ అనే బంధం కూడా తొలగిపోతుందని. అది ఒక సాధారణ కొండ కాదు, అది దేవతల తపస్సుతో పవిత్రమైన క్షేత్రం. అది మహాపుణ్యక్షేత్రమైన శ్రీశైలం. కానీ ఈ పవిత్ర స్థలం వెనుక దాగి ఉన్న మహా రహస్యం ఏమిటి? ఈ కథ ప్రారంభమవుతుంది ఒక అవమానంతో. దక్ష ప్రజాపతి చేసిన అవమానాన్ని భరించలేక సతీదేవి యజ్ఞాగ్నిలో ఆత్మాహుతి ఇచ్చింది. ఆగ్రహంతో పరమశివుడు ప్రళయ తాండవం చేశాడు. జగత్ నాశనం కాకుండా ఉండేందుకు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. సతీదేవి దేహం 51 భాగాలుగా విడిపోయింది. ఆ భాగాలు పడిన ప్రదేశాలే మనం పూజించే శక్తి పీఠాలు. అందులో ఒకటి ఈ పవిత్రమైన శ్రీశైలం. ఒకప్పుడు అరుణాసురుడనే రాక్షసుడు ఒక వింత వరం పొందాడు. ఎవ్వరూ అతన్ని చంపలేరు. అప్పుడు అమ్మవారు ఒక భయంకరమైన రూపం ధరించారు, బ్రహ్మణీ రూపం. ఆమె శరీరం నుంచి లక్షలాది తేనెటీగలు బయటకు వచ్చాయి. 6 కాళ్ళ జీవులు. అరుణాసురుడు ఊహించని శక్తి. అలా అతని అహంకారం ఒక్క క్షణంలో వేలమట్టమైంది. అందుకే ఇక్కడ అమ్మవారిని భ్రమరాంబికాదేవి అని పిలుస్తారు. ఒకే ప్రాంగణంలో జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం రెండూ కలిసి ఉన్న పవిత్ర స్థలం. అది ఈ మహాపుణ్యక్షేత్రమైన శ్రీశైలం మాత్రమే. నల్లమల అడవులు, కృష్ణమ్మ పరవళ్ళు, వీటి మధ్య దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యం శ్రీశైలం. ఒక్కసారి ఈ కొండను దర్శిస్తే చాలు. పురాణాలు చెబుతున్నాయి, శ్రీశైల శిఖరం దర్శిస్తే పునర్జన్మ ఉండదు. మీరు ఎప్పుడైనా ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించారా? మీ అనుభవాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.